ఫ్రెండ్స్, డ్రాగన్ మూవీ గ్లిమ్స్ వచ్చిన తర్వాత మన ఎన్టీఆర్ అన్నయ్యనైతే అందరూ కూడా ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏమని ట్రోల్స్ చేస్తున్నారంటే, అసలు ఈ పొట్టోడిని ఎందుకు తీసుకున్నారు, భూమికి జానెడు లేడు కానీ ఇతనికి కూడా ఎలివేషన్ ఇస్తారా, అసలు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అన్నయ్యనికి అసలు దిమాకుందా, ఇక నీ సినిమాలు చూస్తున్నాము కదా, కేజీఎఫ్ సినిమా, సలార్ సినిమా, ఈ సిరీస్ అన్ని చూస్తున్నాము కదా అని చెప్పి అదే బొగ్గు ఫార్మాట్ లో వచ్చి అదే పొట్టోడిని ఈ విధంగా పొట్టి హీరోలని పెడితే మేము అసలు చూస్తాము అని చెప్పి నువ్వు ఏ విధంగా అనుకున్నావు, అసలు ఎందుకు ఎన్టీఆర్ ని పెట్టావు అని చెప్పి అందరు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగానే ఎన్టీఆర్ అన్నయ్య చాలా అంటే చాలా పొట్టిగా ఉంటాడు. ఆ రౌడీగా అలా పక్కలకి వెళ్తే అలా భుజం కాడికి అవుతాడు. సో నువ్వు అలాంటి హీరోని తెచ్చి పెట్టి మాస్ ఎలివేషన్లు ఇచ్చి బీజిఎం ఎక్కిచ్చి అది ఏదో చేస్తాడు ఈయన అన్నట్టు ఆ విధంగా ఎందుకు డ్రాగన్ గ్లిమ్స్ లో పిచ్చకుంట్ల ఎలివేషన్ ఇచ్చావు అని చెప్పి అందరు కూడా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అయితే అందరూ కూడా అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్, ఘోరాది ఘోరంగా. అండ్ ఇక ఇంకొంతమంది మన ప్రభాస్ అన్నయ్య తోటి కూడా కొంతమంది అయితే కంపేర్ అయితే చేస్తున్నారు. ఏమని అంటే, అసలు ప్రభాస్ అన్న పెట్టేదుండే ఈ డ్రాగన్ సినిమాల ఆయన బాడీ అయినా, ఆయన బాడీ లాంగ్వేజ్ అయినా, అదే విధంగా ఆయన స్ట్రెంగ్త్ అయినా, ఆయన బలంగా ఉండేటువంటి విధంగా అయినా, ఆయన ఎత్తు అయినా అన్ని కూడా ప్రభాస్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ మన ఎన్టీఆర్ అన్నయ్య దగ్గర ఏమీ కూడా లేవు. పొట్టిగా ఉన్నాడు, అదే విధంగా బాడీ అయినా బాగుందా అంటే అసలు ఏ విధంగా చేశారంటే షీక్ పోయినలాగా అసలు అన్నం పెట్టకుండా మొత్తం బక్కగా చేశారు. అసలు ఏ విధంగా సూట్ అయ్యారా నాయన ఈ డ్రాగన్ సినిమాకి ఎన్టీఆర్. హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్ ని తీసుకొచ్చి ఈ సినిమాలో ఎరికించి ఏదో తిగ్గుమాలినటువంటి ఎలివేషన్ ఇచ్చినంత మాత్రాన అతను హీరో అయిపోడు అని చెప్పి అందరూ కూడా అంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే. అండ్ అదే విధంగా ఈ డ్రాగన్ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ లైన్ ని కూడా అందరూ కూడా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎప్పుడో 70 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ మీదనే ఊకే ఏడుస్తూనే ఉంటారా, ఇప్పుడు రాజకీయాలలో దోచుకొని తినేటువంటి నా కొడుకుల మీద సినిమాలు తీయండి, అంతేకాని ఎప్పుడో 70 సంవత్సరాల కిందట వదిలిపోయినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళ మీద ఎందుకు సినిమాలు తీస్తున్నారు అని చెప్పి జనాలైతే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరిప్పుడు మన భారతదేశంలో రియల్ గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి కదా, వాటిపైన సినిమాలు తీయండి, వాటిపైన ఫోకస్ చెయ్యండి అని చెప్పైతే అంటున్నారన్నమాట. అదే విధంగా ఓకే మీరు బ్రిటిష్ వాళ్ళ మీద సినిమాలు తీస్తే తీయండి, కానీ రియాలిటీగా చూపించండి. మనల్ని డప్పు కొట్టినట్టు, మనము పెద్ద పీకేసి మల్లేసినాం అన్నట్టు ఇలాంటిగా సినిమాలు తీయకండి అని చెప్పి జనాలైతే అంటున్నారు. అండ్ ఇక అదే విధంగా మన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అన్నయ్యని కూడా ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎప్పుడు ఆ బొగ్గి సుట్టే ఉంటది రా నాయనని అమ్మ సినిమాలు. ఆయన సినిమా తీసినటువంటి స్టార్టింగ్ ఉగ్రం సినిమా నుంచి 2 సంవత్సరాల కిందట వచ్చినటువంటి సలార్ వరకు అదే ఫార్మాట్ లో ఉంటాయి అని చెప్పి ఆయనని కూడా తిడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్.